అయితే ఈరోజు అసలు అంశం నేను హిందూయిజం గురించి, అంటే భారతీయ చట్టం, రాజ్యాంగం, అలాగే క్రైస్తవ్యం, తర్వాత క్రైస్తవ్యానికి హిందూ మతం నుండి వచ్చేటటువంటి సవాళ్ళు, వీటి గురించి కొన్ని అంశాలు నేను మీతో పంచుకోవాలని అనుకున్నాను. దేవుడి వాక్యం నుండి మనము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుని మన అంశంలోకి వెళ్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారైకి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండి క్రీస్తును మీ హృదయంలో ఎందుకు ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని ఆ వాక్యం మనకు హెచ్చరిక చేస్తాము. అయితే మనలో ఉన్న క్రైస్తవ నిరీక్షణకు, దానికి ఆధారమైనటువంటి దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా హేతు అడిగే ప్రతి వారికి కూడా సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులకు ఉంది అనే వాక్యం చదివినప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే అందులోనే మనకు అర్థమయ్యే ఇంకొక సత్యం ఏంటి అని అంటే, జవాబు చెప్పాలి అని క్రైస్తవుల బాధ్యత ఏ విధంగా అయితే ఈ వాక్యం గుర్తు చేస్తుందో, అలాగే మీరు ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు అని క్రైస్తవేతరులకు ఉన్నటువంటి హక్కును కూడా ఆ వాక్యం గుర్తిస్తూ ఉంది. వాస్తవానికి ఇస్n't that right? The Bible gives liberty for those who do not understand its message correctly to ask questions and understand it more correctly. బైబిల్ వాస్తవానికి ప్రశ్నలు, సవాళ్ళు, పరిశీలనలు ఇవన్నీ కూడా చేయకూడదు. కేవలం నేను చెప్పినంతా కూడా విశ్వాసంతో అంగీకరించేసేయాలని చెప్పే గ్రంథం కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ క్రిస్టియన్ టుడే. ఎందుకంటే బైబిల్ గ్రంథం పరిశీలనకు, ప్రశ్నలకు భయపడేటటువంటి గ్రంథం కాదు. బైబిల్ గ్రంథాన్ని పాటించి విశ్వసించే వారికి బైబిల్ ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళ నోర్లు ముగించండి అని చెప్పట్లేదు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళకి సమాధానం చెప్పండి అని చెప్తాం. అంటే అడిగే హక్కు, అడిగి మరింత ఎక్కువగా తెలుసుకునేటటువంటి హక్కు వారికి ఉంది అని బైబిల్ గ్రంథం గుర్తిస్తా ఉంది. అందుకే దేవుడు నన్ను పరిశీలనగా తెలుసుకోండి అని ఆహ్వానించినట్టుగా మనము ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23-24 వచనాల్లో చూస్తున్నాం. నన్ను పరిశీలనగా తెలుసుకోండి అని అంటున్నాడు దేవుడు. యెహోవా గ్రంథాన్ని ఎలా చదవమంటున్నాడు? పరిశీలించి చదవమంటున్నాడు, పరిశీలనగా చదవమంటాడు. సో there is a lot of scope for investigation, there is a lot of scope for questioning so that you can understand the truth better. కాబట్టి ఎవరైనా క్రైస్తవ దృక్పథానికి, బైబిల్ సందేశానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మనం నిరుత్సాహపడిపోకుండా, లేకపోతే మనమేమో కోపం తెచ్చుకొని వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయాలు పెంచుకోకుండా దాన్ని నిజానికి ఒక అవకాశంగా మనం చూద్దాం. లెట్ us look at it as an opportunity to present the truth more meaningfully to people. ఇంకా అర్థవంతంగా ఇతరులకు సత్యాన్ని చెప్పడానికి, సత్యాన్ని నిరూపించడానికి, సత్యాన్ని నిర్ధారించడానికి దాని ఒక అవకాశంగా మనం ఖచ్చితంగా చూడాలి. సో అలాంటి అవకాశాలు నిజానికి చాలా వస్తూ ఉన్నాయి మన దినాల్లో. ఎందుకంటే ప్రశ్నలు అడిగే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా అయిపోయింది. అన్ని క్రైస్తవేతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతున్నారు బైబిల్ వ్యతిరేకంగా. సో ఎవ్రీ సింగిల్ ఇన్స్టెన్స్ ప్రెజెంట్స్ us with a very useful opportunity to defend the truth and to prove the truth that is in the Bible. సో దాని ఒక ఆపర్చునిటీగా, దాన్ని ఒక అవకాశంగా మనం తీసుకున్నాం. ఇది ఎంత గొప్ప అవకాశం అనంటే, వాళ్ళు ఏ కొలమానాలతో అయితే బైబిల్ని కొలుస్తున్నారో, ఏ ప్రమాణాలు అయితే బైబిల్కి అన్వయిస్తున్నారో వాటిని వాడి వాళ్ళు చెప్పినటువంటి విమర్శ బైబిల్కి వర్తించదు అని మనం నిరూపించడానికి ఇది ఒక అవకాశం. అలాగే వాళ్ళు వాడినటువంటి అదే కొలమానాన్ని, అదే ప్రమాణాన్ని వాళ్ళు నమ్మేటటువంటి విశ్వాసానికి ఆధారమైనటువంటి గ్రంథాలకి కూడా అన్వయించి మీరు వాడినటువంటి ఇదే కొలమానాన్ని మీ గ్రంథానికి వాడితే ఇట్ విల్ బి డిస్ప్రూవ్డ్, ఇట్ కెన్ హ్యావ్ నో స్టాండింగ్ అని నిరూపించడానికి అది ఒక మంచి అవకాశం. సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ యాక్చువల్లీ. వాళ్ళు ప్రశ్న అడిగి మనం జవాబు చెప్పడము అనేది, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్, దే ఆర్ గివింగ్ us a double edged sword in our hands to not only prove the truth of the Bible but also to prove the falsehood of their religious standpoint, whatever that is. ఓకే, సో అలాంటి అవకాశాలు మనకు చాలా వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని గురించి నేను మీకు చెప్తాను. మాకు గతంలో సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది, చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. దాని గురించి కొత్త నేను మీకు చెప్తాను. 2008-2009 సంవత్సరాల్లో కర్ణాటకలో అలాగే ఒరిస్సాలో కొన్ని చర్చెస్ పైన దాడి చేశారు. మనందరికీ తెలుసు అనుకుంటాను. ఐ థింక్ దోస్ పిక్చర్స్ ఆర్ వెరీ ఫ్రెష్ ఇన్ అవర్ మైండ్స్ ఈవెన్ నౌ, రైట్?
దే అటాక్డ్ సమ్ చర్చెస్ ఇన్ కర్ణాటక అండ్ ఒరిస్సా. ఎవరు చేశారో మనకు తెలుసు. హిందువులు చేశారు అని చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే మనకు తెలిసిన హిందువులు చాలా మంది ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. మన హిందూ మిత్రులు చాలా మంచివాళ్ళు, నిజానికి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ కంటే కూడా చాలా మంచివాళ్ళు. ఇది నేను సర్కాస్టిక్గా చెప్పట్లేదు, ఏదో వ్యంగ్యంగా చెప్పట్లేదు, ఇది వాస్తవం. అంటే ఎవరైనా వారి గ్రంథాలలో నుండి పరిశీలించి తరచి చూడగలిగినటువంటి వాస్తవం. మనకున్నటువంటి హిందూ మిత్రులు కావచ్చు, మనకున్నటువంటి హిందూ బంధువులు కావచ్చు, వాళ్ళు ఆరాధిస్తున్నామని చెప్పుకునేటటువంటి దేవుళ్ళ కంటే కూడా చాలా మంచివాళ్ళు. దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ వి లవ్ దెమ్. దే ఆర్ ట్రూలీ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్ ఇండియన్స్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బికాస్ వీ హ్యావ్ సచ్ గుడ్ నైబర్స్, సచ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సచ్ గుడ్ రిలేటివ్స్ టు అవర్ హిందూస్. ఇస్ దట్ ట్రూ? కానీ ఎవరు అటాక్ చేశారు చర్చెస్ని అని అంటే, మేము హిందువులమని చెప్పుకుంటున్నటువంటి హిందుత్వవాద మతోన్మాదులు కొంతమంది ఉన్నారు, కొన్ని అవాంతర శాఖలు ఉన్నాయి, వారి వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు, వీ నీడ్ నాట్ నేమ్ దెమ్. ఓకే, వాళ్ళు అటాక్ చేశారు. చేసిన తర్వాత ఎందుకు అటాక్ చేశారు, ఎవరు అటాక్ చేశారు అని యడ్యూరప్ప గవర్నమెంట్కి తెలియలేదంట పాపం ఆ టైంలో. యడ్యూరప్ప గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్, కర్ణాటకలో ఉన్న గవర్నమెంట్ ఆ టైంలో వాళ్ళకి తెలియదంట ఎవరు చేశారు. సరే తెలియదని అనుకున్నాం. తెలియదు కాబట్టి ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టించారు. జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని పిలుస్తారు దాన్ని, ఎందుకంటే రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సోమశేఖర్ గారు కూర్చున్నారు ఆయన ఎంక్వైరీ కమిషన్కి కమిషనర్ గారు. సో ఈ జస్టిస్ సోమశేఖర్ కమిషన్ ముందు జరిగినటువంటి విషయం ఏంటి అంటే, కొంతమంది ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందినటువంటి వాళ్ళు ఒక మెమరాండం సబ్మిట్ చేశారు ఈ కమిషన్ ముందు. ఆ కమిషన్ ముందు వాళ్ళు సబ్మిట్ చేసిన ఈ మెమరాండంలో ఏమని పేర్కొన్నారంటే, బైబిల్లో రాజ్యాంగానికి వ్యతిరేకమైన, భారతదేశ చట్టానికి వ్యతిరేకమైన, నైతిక విలువలకు వ్యతిరేకమైన, అశాస్త్రీయమైనటువంటి కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి అని చెప్పి పెద్ద లిస్ట్ ఒకటి తయారు చేశారు. ఏది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ అభిప్రాయంలో, ఏది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఏది అనైతికంగా ఉంది, ఏది అశాస్త్రీయంగా ఉంది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళు నోట్ చేసుకున్నారు బైబిల్ నుంచి. ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని సబ్మిట్ చేశారు. వాళ్ళ విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ వాక్య భాగాల్ని బైబిల్ నుండి సవరించడం క్రైస్తవులకు సమ్మతమేనా, వాళ్ళు సహకరిస్తారా అలా చేయడానికి, ఈ వాక్య భాగాలు లేకుండా బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ప్రచురించడానికి, చదువుకోవడానికి వాళ్ళు సిద్ధమేనా అన్నది వాళ్ళ వాదన. ఏ కారణం చేసిన కమిషన్ దాన్ని టేకప్ చేసింది. అది వాస్తవానికి వాళ్ళకి ఎంక్వైరీ కమిషన్ ఎందుకు పెట్టారు? క్రైస్తవుల్ని ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని చెప్పి కనుక్కోవడానికి ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. కానీ ఆ ఎంక్వైరీ కమిషన్ చేస్తున్న పని ఏంటి? క్రైస్తవ్యానికే వ్యతిరేకంగా వస్తున్నటువంటి విమర్శల్ని ఎంకరేజ్ చేసి క్రైస్తవులు జవాబు చెప్పాలి అని చాలా కాలం వరకు వేచి చూశారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక నోటీస్ పంపిస్తే వాళ్ళ ద్వారా సాక్షి అపోలజెటిక్స్ నెట్వర్క్కి ఈ సంగతి తెలిసింది. జెర్రీ థామస్ గారికి ఈ సంగతి తెలిసినప్పుడు ఆయన నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ఆయనతో కలిసి జవాబు చెప్పడానికి. ఎందుకంటే దీంట్లో చట్టపరమైనటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి, నేను లా చదువుకున్నాను కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి ఒక మంచి అవకాశాన్ని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. సో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మేము తీసుకున్నాం. అయితే మీకు మీ మనసులో ఈ ప్రశ్న ఉండొచ్చు, అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా బైబిల్లో ఏముండొచ్చు అని. అది అర్థం చేసుకోవడానికి ఒకసారి రాజ్యాంగం మతపరమైనటువంటి స్వేచ్ఛ గురించి ఏం చెప్తుందో మనం ఒకసారి తెలుసుకోవాలి, కొంత తెలుసుకోవాలి. నేను టెక్నికల్గా ఏం చెప్పాను, అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన రాజ్యాంగంలో 3వ భాగంలో మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల చిట్టా మనకు కనబడుతుంది, లిస్ట్ మనకు కనబడుతుంది. ప్రాథమిక హక్కులు మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. అయితే అందులో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కు. మన రాజ్యాంగంలో 25వ ఆర్టికల్ నుండి 28వ ఆర్టికల్ వరకు ఈ మత స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో 25వ ఆర్టికల్లో ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ ఏంటి అంటే, శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి వ్యతిరేకంగా లేనంత వరకు భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా తనకి ఇష్టం ఉన్నటువంటి ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం కూడా చేయొచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే ఏ మతాన్నైనా విశ్వసించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి
రాజ్యాంగం విధించినటువంటి పరిమితులు, హద్దులు ఏంటంటే 3 ఉన్నాయి. దేనికి వ్యతిరేకంగా ఉండకూడదు అంటే అది శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఉండకూడదు, ఏ మతమైనా సరే, మనం నమ్మేటటువంటి ఏ విషయమైనా సరే. అలాగే నైతికత అని మనకు సాధారణంగా తెలిసినటువంటి నీతి ఉంది కదా, అలాగే చట్టం చేత కూడా గుర్తించబడినటువంటి నీతి అనేది ఉంది ఈ దేశం. దానికి వ్యతిరేకంగా ఏది కూడా ఉండకూడదు. అలాగే ఆరోగ్యానికి, మన మానసిక లేదా శారీరక ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు నేర్పించేటటువంటి ఏ విశ్వాస విధానాన్నైనా రాజ్యాంగం ఆమోదించదు. ఇది తప్ప ఇలాంటి సమస్యలు ఏమీ లేనటువంటి ఏ మతాన్నైనా నువ్వు నమ్ముకో, ఏం పర్వాలేదు. దట్ ఈస్ నన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇంటర్ఫియర్ విత్ వాట్ యూ బిలీవ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ దీస్ థింగ్స్. అది రాజ్యాంగం మన భారతదేశ పౌరులందరికీ కూడా ఇచ్చినటువంటి హక్కు. అయితే బైబిల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంది అని చెప్పడానికి ఏం చూపించాలి? శాంతి భద్రతలకు భంగం కలిగించేటటువంటిది ఏదో బైబిల్లో ఉంది, లేదా అనైతికమైనది ఏదో ఉంది, లేదా అనారోగ్యకరమైనది ఏదో ఉంది అని చూపించాలి, అంతేనా? సో అలాంటి భాగాన్ని చూపించాలి అని, అలా ఉందని వాళ్ళు అనుకున్నటువంటి భాగాన్ని చూపించాలి. సో ఏ ఉదాహరణ తీసుకొని ఉండొచ్చు అని అంటే చాలా ఉదాహరణలు తీసుకున్నారు. బైబిల్లో విగ్రహారాధికులకు వ్యతిరేకంగా పాత నిబంధనలో చాలా వచనాలు ఉన్నాయి. విగ్రహారాధికుల వ్యతిరేకంగా యుద్ధం జరిగినటువంటి సంఘటనలో వాళ్ళని చంపండి, వాళ్ళని నిర్మూలన చేయండి, అలాగే వాళ్ళ విగ్రహ దేవతల వాళ్ళ దేవతా విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టండి, ఇలాంటి వాక్య భాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉల్లేఖించారు వాళ్ళు. సాధారణంగా ఇప్పుడు హిందువు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. సో ఇదే కరుణాకర్షులు కొత్తగా దాచిపెడితే ఎవరో ఆయన ఏదో వెతికి తీసి మనకేం బయట పెట్టిన కొత్త విషయమే కాదు. దిస్ ఇస్ కామన్ అబ్జెక్షన్. ఇట్ హస్ బీన్ రైజ్డ్ మెనీ టైమ్స్ అండ్ వీ హావ్ ఆన్సర్డ్ ఇట్ మెనీ టైమ్స్. చాలాసార్లు దీన్ని లేవనెత్తారు, చాలాసార్లు జవాబు కూడా చెప్పారు. ఓకే, సో అలాంటి వాక్య భాగాలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం తీసుకున్నప్పుడు ఎవరైనా ఇజ్రాయేల్ దేవుడిని కాకుండా ఇంకొక దేవుడిని ఆరాధించమని ప్రేరేపిస్తే అతను నీ సన్నిహిత మిత్రుడైనా, నీ బంధువైనా, నీ భార్య అయినా ఎవరైనా సరే వారిని ఏం చేయాలన్నారు? రాళ్ళతో పట్టి చంపేయమని అన్నారు. ఇలాంటి వాక్యాలను తీసుకున్నారు. ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, అనైతికంగా ఉన్నాయి కదా, అనారోగ్యకరంగా ఉన్నాయి కదా అనేది వాళ్ళ అభ్యంతరం అన్నమాట. నిజంగా అలాగే ఉన్నాయి కదా. Doesn't it appear so? It appears to be contrary to the law and order, morality and health. It appears to be. కానీ నిజానికి పాత నిబంధన సందర్భంలో వాటిని చదవడం రాక ఆ విధంగా మాట్లాడుతున్నాను. పాత నిబంధన సందర్భం ఏంటంటే వాస్తవానికి నేను జరిగితే కలిసి ప్రతి ప్రశ్నకి వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఇన్స్టెన్స్కి జవాబు చెప్పాము. అది బైబిల్కి వాళ్ళు లేవనెత్తినటువంటి ఆ విమర్శ ఎందుకు వర్తించదు అనే విషయం చాలా ఖచ్చితంగా వాళ్ళని నిరూపించడంతో పాటు వాళ్ళ గ్రంథాల్లో నుండి, అంటే వేదాల్లో నుండి, పురాణాల్లో నుండి, మనుస్మృతి నుండి మాకు దొరికిన ప్రతి హైందవ గ్రంథం నుండి కూడా మేము ఉదాహరణలు తీసి నిజానికి మీరు చెప్పినటువంటి ఈ ప్రమాణాలు బైబిల్కి వర్తించవు కానీ మీ గ్రంథాలకు చాలా చక్కగా వర్తిస్తాయని నిరూపించాం. We prepared a counter document and presented it before the Honorable Justice Somashekar Commission. సో దీనికి జవాబు చెప్పడం చాలా ఈజీ అండి. వీళ్ళు అడిగేటటువంటి ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం ఇట్స్ వెరీ ఈజీ. ఒక విషయం ఏంటంటే ఈ రోజున క్రైస్తవులకు కొత్త నిబంధన నేర్పించినటువంటి సందేశంలో మీరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు సువార్త అంగీకరించినటువంటి విగ్రహారాధికుల్ని కానీ అన్యమతస్తుల్ని కానీ చంపండి, వాళ్ళ మీద హింస చేయండి అని ఎక్కడైనా నేర్పించడానికి కొత్త నిబంధన మనకి నేర్పించలేదు, ఎక్కడా లేదు. వాళ్ళని ప్రేమించమని, వాళ్ళు మిమ్మల్ని హింసించినా మీరు సహించి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని నేర్పించేటటువంటి మతం. ఒక అన్య దేశంలో అన్యుడి చేత, అన్యుడైనటువంటి చక్రవర్తి చేత ఏలబడుతున్నటువంటి ఒక రోమా సంఘానికి రాస్తూ రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఏం రాశారంటే అధికారుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటున్నాడు? అన్యుడైనటువంటి చక్రవర్తికి కూడా లోబడి ఉంటున్నాడు. అవునా? సో శాంతి భద్రతలకు వ్యతిరేకమైనటువంటి మతం కాదు క్రైస్తవులు. మరి పాత నిబంధనలు ఇలా ఉంది కదా అంటే మీరు పాత నిబంధన నమ్మరా, ఆచరించరా అని వాళ్ళు అడుగుతారు. పాత నిబంధనను మేము ఎంత మేరకు నమ్ముతాము, ఎంత మేరకు అంగీకరిస్తాము అని అంటే కొత్త నిబంధన పరిధిలో, కొత్త నిబంధన మాకు ఏ విధంగా అయితే
పాత నిబంధనలో ఉన్నటువంటి రాజకీయమైన, చట్టపరమైన, అలాగే ఆచారపరమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టివేయబడి కేవలం అందులో ఉన్నటువంటి నైతిక విలువలు మాత్రమే మీరు ఆత్మీయంగా అన్వయించుకోవాలని ఏ విధంగా అయితే కొత్త నిబంధన మాకు పాత నిబంధనను అర్థం చేసుకోవడం నేర్పించిందో ఆ పరిధుల్లో మాత్రమే మేము ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటాం, ఆ విధంగా మాత్రమే మేము దాన్ని ఆచరిస్తాం. అది మనం చాలా ఈజీగా చెప్పుకోగలిగేటటువంటి సమాధానం. కాబట్టి క్రైస్తవ్యంలో శాంతి భద్రతలకు అనైతికంగా ఉండే, శాంతి భద్రతలకు వ్యతిరేకంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా లేకపోతే అనారోగ్యకరంగా ఉండేటటువంటి ఏది లేదు. దర్ ఇస్ నథింగ్ ఇన్ క్రిస్టియానిటీ యాజ్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ ద న్యూ టెస్టమెంట్. కానీ ఈరోజు కర్ణాకర సినిమాలు అంటే వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే అది దేవుని స్వభావాన్ని, అంటే బైబిల్ దేవుని నిజ స్వభావాన్ని బయటపడుతుంది కదా, అంటే ఆయన్ని కాకుండా ఇంకెవరైనా ఆరాధించమని ప్రేరేపించిన వాళ్ళని చంపేయడం అనడం ఏంటి? అంటే అతని కిరాతకుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో ఈజ్ దట్ నాట్ ఎ ఫేర్ పాయింట్? ఈజ్ దట్ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్? అది సరైనటువంటి వాదన కాదంటే ఎంత మాత్రం కాదు. ఎందుకు కాదని నేను చెప్తాను. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీలతో చేసుకున్నటువంటి నిబంధనను బట్టి దేవుడికి వారికి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం నుండి మీకు కనబడుతుంది. దేవుడు రాజుగా ఉండి దేవుడి ప్రతినిధిగా ఒక రాజు, కొంతమంది యాజకులు ఉన్నప్పటికీ ఆయన ధర్మశాస్త్రమే వారికి వాళ్ళు ఆచరించాల్సినటువంటి విధిగా వాళ్ళు కలిగి ఉన్నటువంటి, లేదా వాళ్ళు ఆచరించాల్సినటువంటి రాజ్యాంగంగా వారికి కలిగి ఉన్నటువంటి ఒక రాజ్య వ్యవస్థ అక్కడ ఏర్పడింది. దాన్ని ఏం రాజ్య వ్యవస్థ పిలుస్తాం మనం? ఇట్ ఈస్ ఎ థియోక్రసీ, మతస్వామ్యం. మనకేముందండి ఇక్కడ? వీ హ్యావ్ ఎ డెమోక్రసీ. ఏంటది? ప్రజాస్వామ్యం. అలాగే వాళ్ళకు ఉన్నది ఏంటి? దే హ్యావ్ ఎ థియోక్రసీ, మతస్వామ్యం లేకపోతే మత రాజ్య వ్యవస్థ. అలాంటిది ఒకటి ఏర్పడింది. కాబట్టి ఇజ్రాయెల్లో ఉన్నది ఏంటి అంటే ఒక మత రాజ్య వ్యవస్థ. అయితే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఏంటి? దేవుని ధర్మశాస్త్రం. అది దానికి ఉన్నటువంటి ప్రామాణికత దేనిపైన ఆధారపడింది? ఆ గ్రంథం నేర్పించేటటువంటి ఏకీశ్వరవాదం పైన ఆధారపడింది. ఆ దేవుడు కాకుండా ఇంకొక దేవుడిని అంగీకరించిన వెంటనే ఆ గ్రంథానికి ఉన్నటువంటి ప్రామాణికత కూడా పోతుంది. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థని తిరస్కరిస్తున్నావు, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం. అది దాని అర్థం. అంటే టెక్నికల్గా చెప్పాలంటే అది ఏ నేరానికి దారితీస్తుందండి? దేశద్రోహం అనేటటువంటి నేరానికి అది దారితీస్తుంది. అయితే ఈరోజు డెమోక్రాటిక్ కంట్రీస్, మనం ఉంటున్నటువంటి డెమోక్రాటిక్ సివిలైజ్డ్ కంట్రీస్లో కూడా దేశద్రోహం అనేది ఒక చట్టరీత్యా శిక్షించబడాల్సినటువంటి ఒక నేరంగా గుర్తిస్తుంది మనకున్నటువంటి చట్ట వ్యవస్థ. ఉదాహరణకి మనకు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ 124A ప్రకారం, సెక్షన్ 124A ప్రకారం దీన్ని, ఈ నేరాన్ని సెడిషన్ అని పిలిచారు. దేశద్రోహాన్ని సెడిషన్ అనేటటువంటి పేరుతో పిలిచారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి, చట్ట వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరైనా ఇంకెవరినైనా రెచ్చగొడితే, తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తే అది దేశద్రోహం అనే నేరం కింద వస్తుంది. అది శిక్షార్హమైనటువంటి నేరం అని మన చట్టం కూడా గుర్తిస్తాం. ఈవెన్ అవర్ ఓన్ సివిలైజ్డ్ లా టుడే రికగ్నైజెస్ దట్ యాజ్ ఎ పనిషబుల్ ఆఫెన్స్. మరి ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉన్నటువంటి అదే అధికారం, అంటే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నేరం చేసి దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిని శిక్షించాలి అని ఈరోజు ప్రజాస్వామ్య దేశాలకు ఉన్నటువంటి అదే అధికారం ఒక మతస్వామ్యానికి ఉండకూడదా? ఉంటే అది అన్యాయం అవుతుందా? లేదు. వాస్తవానికి అది ఎలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయినా సరే, దాని రాజకీయ నేపథ్యం ఎలాంటిదైనా సరే, ప్రతి రాజ్యానికి దేశద్రోహం నుండి కాపాడుకోవడానికి అవసరమైనటువంటి చట్ట వ్యవస్థ ఉండడం అవసరమే. దానికి సంబంధించినటువంటి నియమాలు, చట్టాలు ఉండడం ఖచ్చితంగా అవసరం. ఎవ్రీబడి అగ్రీస్ విత్ దట్, అవునా కదా? రైట్. సో పాత నిబంధనలో మనం చూసేటటువంటి ఈ నియమాలు, విగ్రహారాధనకి, అన్ని దేవతల తట్టు తిరిగే వాళ్ళకి విధించేటటువంటి శిక్షలు, ఇవన్నీ చదివినప్పుడు అదిగో ఏంటి కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా, పాత నిబంధన పూర్తి దృక్పథాన్ని అర్థం చేసుకోకుండా, అసలు పాత నిబంధనలో ఏర్పడినటువంటి ఇజ్రాయెల్ రాజ్యం ఎలాంటిది, దానికి ఉన్నటువంటి నేచర్ ఏంటి, అదొక థియోక్రసీ అనేటటువంటి సంగతిని అర్థం చేసుకోకుండా, ఇట్ వాజ్ అన్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ విచ్
వాంటెడ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటటువంటి సంగతిని అర్థం చేసుకోకుండా, అంటే బయట ఉన్నటువంటి ఏ శక్తుల చేత ప్రభావితం కానటువంటి ఒక స్వాతంత్ర్య రాజ్య వ్యవస్థ వారికి కావాలి కాబట్టి దాన్ని కాపాడుకునే క్రమంలో చేసుకున్నటువంటి నియమాలు అని అర్థం చేసుకోకుండా బైబిల్ దేవుడు ఎంత అరాచకంగా చేస్తున్నాడు, ఎంత కిరాతకంగా చేస్తున్నాడు, ఎంత రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు అంటూ బైబిల్ దేవుడిని కించపరచడం అనేది ఒకటి చట్టపరమైనటువంటి విషయాలు అర్థం చేసుకునే నైపుణ్యం లేదు, ఆ పరిణతి లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. లేకపోతే అర్థం చేసుకుని కూడా చాలామందికి ఈ విషయాలు తెలియదు కాబట్టి ఈ వంక క్రైస్తవ్యాన్ని తిట్టొచ్చు అనే ప్రయత్నంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే. కానీ నిజానికి కొంచెం చదువుకుంటే ఊరికి అర్థం కాని భాషలో ఏవో పుస్తకాలు చదవడం కాదు, అర్థమయ్యే భాషలో మన బడిలో మనం చదువుకున్నటువంటి పుస్తకాలు సరిగ్గా చదువుకుంటే ఇవి అర్థమవుతాయి. నాట్ ఎ బిగ్ డీల్, ఇస్ రైట్? సో ఇది ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ మేము పెట్టాము. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి అలాగే చెప్పట్లేదు, అది ఎప్పుడో 8-9 years బ్యాక్ చెప్పింది, నేను ఇంప్రూవైజ్ చేసి మాట్లాడుతున్నాను. బట్ బేసిక్లీ ఆ రోజు మేము చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఆ రోజుకి సరిపోయింది, ఈ రోజు అవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఈరోజు చెప్తున్నాం. బట్ బేసిక్లీ ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేయడానికి అది చాలా వరకు సరిపోయింది. ఓకే, తర్వాత ఇలా బైబిల్కి డిఫెన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా మేము ఏం చెప్పామనంటే, నిజానికి మీరు అంత చిత్తశుద్ధితో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, శాంతి భద్రతలకు అనైతికంగా ఉన్నటువంటి శాంతి భద్రతలకు వ్యతిరేకంగా, అనైతికంగా, అనారోగ్యకరంగా ఉన్నటువంటి మతాలు ఏవైనా ఉన్నాయని చిత్తశుద్ధితో మీరు పరిశీలించి తెలుసుకోవాలనుకుంటే మేము ఉదాహరణలు ఇస్తాం. మీకు అవి బైబిల్లో లేవు, ఎక్కడున్నాయో చెప్తాం అని చెప్పి కొన్ని ఉదాహరణలు ఇచ్చాము. ఎక్కువ ఉదాహరణలు ఇచ్చే టైం లేదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. భగవద్గీత తీసుకోండి. భగవద్గీతలో సందర్భం మనందరికీ తెలుసు. అర్జునుడు ఏమో నేను యుద్ధం చేయమని కూర్చున్నాడు, కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయాలో అతను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే కదండి భగవద్గీతలో సందర్భం. సింప్లీ చెప్పాలని, నేను చేయనంటే కాదు నేను చేయాలంటాడు. సో 2 మాటల్లో చెప్పాలి భగవద్గీత సందేశం. ఓకే, సో అయితే అందులో ఎందుకు యుద్ధం చేయాలో చెప్పిన కారణాల్లో చాలా వరకు మనం అంగీకరించగలిగేటటువంటి మంచి కారణాలు ఉన్నాయి, సమర్థనీయమైనటువంటి మంచి కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను బట్టి యుద్ధం చేయాలని చెప్పుకోదగినటువంటి మంచి కారణాలు కూడా కృష్ణుడు చెప్పాడు. తన ప్రజలను కాపాడుకునే ధర్మం క్షత్రియుడిది కాబట్టి ఖచ్చితంగా పోరాడాలని చెప్పాడు. వాస్తవానికి క్షత్రియుడిది మాత్రమే కాదు, తన ప్రజల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క మానవుడికి ఉంది. అవునా కదా? రేపు ఇండియాకి ఒక ఎమర్జెన్సీ అంటూ ఏర్పడితే మనం అందరం కూడా కాపాడుతాం. ఇండియాని క్షత్రియుడు అవుతేనే కాపాడతాడా? అందరికీ ఉంది. కాబట్టి మామూలుగా చెప్పుకోవాలంటే నీ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత నీకుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత నీకుంది. కాబట్టి పోరాడమని చెప్పాడు, చాలా మంచి విషయం, వెరీ గుడ్. కానీ అక్కడితోనే ఆగిపోయింటే బాగుండేది, కానీ అలా ఆగిపోలేదు. మీరు భగవద్గీత 2వ అధ్యాయం 19వ శ్లోకం నుండి చదువుకుంటూ వస్తే 19 నుండి 24వ శ్లోకం వరకు చదవండి. అక్కడ ఎందుకు చంపాలో అర్జునుడికి కృష్ణుడు చెప్పినటువంటి కారణాలు ఎలా ఉన్నాయి అంటే, కేవలం యుద్ధ రంగంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు మాత్రమే అనుభవించే నియమాలుగా లేవు. ఏ సందర్భంలో అయినా నేను ఎవరిని చంపాలనుకున్నా దాన్ని ఒక సరైన కారణంగా నేను వాడుకోవచ్చు. అలాంటి కారణాలు చెప్పాడు కృష్ణుడు. అంటే ఇట్ జస్టిఫైస్ కిల్లింగ్ ఇన్ జనరల్. ఎలా ఉన్నాయంటే ఆ కారణాలు 2 కారణాలు ప్రాముఖ్యంగా చెప్పాడు. ఒకటి ఏంటంటే, నువ్వు శరీరాన్ని చెప్తావు కానీ ఆత్మ చచ్చిపోదు అని చెప్పాడు. నేనేం సంస్కృతంలో చెప్పట్లేదు, అక్కడ ఉన్నటువంటి తెలుగు అనువాదం కూడా చెప్పట్లేదు. అక్కడ ఉన్న విషయం ఏంటో చెప్తున్నాను. అదే మీరు సంస్కృతం చదవలేదు కాబట్టి కరెక్ట్గా చెప్పట్లేదు అంటే మరి కరెక్ట్ ఏంటో చెప్పే బాధ్యత వాళ్ళ మీదే పెడుతున్నాను. ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? రాంగ్ అవుతుంది చెప్పండి, చదివించుకోండి. కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి జిస్ట్ ఏంటి అంటే, నువ్వు శరీరాన్ని చెప్తావు, ఆత్మనేమి చేయలేవు. అది ఎప్పుడు సృష్టింపబడేది కాదు, ఎప్పుడు చచ్చేది కాదు, అది శాశ్వతమైనది. కాబట్టి అది దాన్ని చంపాలనుకున్నవాడు ఏం చంపలేదు, అది చచ్చిపోయింది అనుకున్నవాడు భ్రమలో ఉన్నాడు, అదేం చావదు. దాన్ని ఆయుధాలతో నరకలేవు, దాన్ని అగ్నితో కాల్చలేవు, దాన్ని నీటితో నాకలేవు, దాన్ని గాలిలో ఆర్పలేవు. ఇట్లాంటివన్నీ చెప్పాడు అన్నమాట. చెప్పి ఏమన్నాడు అని అంటే, కాబట్టి చంపు పర్వాలేదు అంటున్నాడు, కాబట్టి యుద్ధం చేయి పర్వాలేదు అంటే, ఇలాంటి వాటి కోసం నువ్వు బాధపడనక్కర్లేదు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు చంపమంటున్నాడు? నువ్వు చంపినా శరీరాన్ని మాత్రమే చంపుతున్నావు, ఆత్మకి ఏ హాని చేయలేవు.
ఈరోజు నేను బట్టలు మార్చుకుని రేపు ఇంకో బట్టలు ఎలాగే వేసుకుంటానో అలాగే ఆత్మ ఈరోజు ఒక శరీరాన్ని తొడుక్కుంటుంది, ఇంకోసారి ఇంకో శరీరాన్ని తొడుక్కుంటుంది. బట్టలు మార్చుకున్నట్టే, సింపుల్. సో బేసిక్గా మనం ఒకరు చంపేటప్పుడు ఏం చేస్తున్నాము? బట్టలు మార్చుకోవడానికి సాయం చేస్తున్నాం వాళ్ళకి. ఓకే, కాబట్టి ఇలాంటి వాటి కోసం నువ్వు బాధపడకూడదు అని చెప్తాడు. తర్వాత అది మొదటి కారణం. రెండో కారణం ఏంటి అంటే, ఒకవేళ చాలా జన్మలు చాలా మరణాలు అని ఒకవేళ నువ్వు దీన్ని అర్థం చేసుకున్నా, చాలాసార్లు పుడుతుంది చాలాసార్లు చనిపోతుంది అని ఒకవేళ అనుకున్నా, పుట్టింది గిట్టక మానదు, చచ్చింది మళ్ళీ పుట్టక మానదు. అంటే ఈరోజు నువ్వు పుట్టింది ఏదో ఒక రోజు చావాలి, నీ కారణంగా చచ్చింది, దానికోసం బాధ ఎందుకు అన్నాడు. ఈ వాదనని వాడుతూ నేను ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా చంపొచ్చు. కాబట్టి ఇది శాంతి భద్రతలకు ప్రమాదమే, చాలా అనైతికంగా కూడా ఉంది, అనారోగ్యకరంగా కూడా ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, భగవద్గీత మీద ఆయన విమర్శగా రాసినటువంటి యొక్క వ్యాసంలో ఆయన ఏమన్నారు అంటే, కృష్ణుడు కానీ ఏదైనా న్యాయస్థానంలో న్యాయవాదిగా ఒక హంతకుడికి న్యాయవాదిగా రిప్రజెంట్ చేస్తుంటే వెంటనే ఈయన తీసుకెళ్ళి ఒక పిచ్చాసుపత్రిలో పడేయండి అని చెప్పేవాడు జడ్జి అని అంటాడు. నేను అనట్లేదు, నేను అన్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఆ మాట. ఆయన అన్న మాట నిజమో అబద్ధమో కూడా నేను చెప్పాను, అంటే ఆయన అన్న మాట సరైనదో కాదో కూడా నేను చెప్పను. అది ఎవరి నిర్ణయానికి, ఎవరి విజ్ఞతకు నేను విడిచిపెట్టినాను అర్థం చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి. కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట, భగవద్గీతలో నేర్పించబడినటువంటి మాట. అంటే ఎప్పుడైనా ఎవరినైనా చంపి దాన్ని సమర్థించుకోవడానికి కారణాలు ఏంటి అని అంటే, పుట్టినవాడు నిజంగా చచ్చినవాడు నిజంగానే చావట్లేదు, వాడి శరీరం మాత్రమే చచ్చినా వాడు బట్టలు మార్చుకున్నాడు అంతే, ఇంకో శరీరం తొడుక్కుంటుంది కాబట్టి ఈ శరీరం చంపేసినా దీన్ని చంపేసినా ఏం పర్వాలేదు, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే, అది ఎప్పుడో ఒకరోజు చావాల్సిందే, నీ చేతిలో చచ్చినంత మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అదండి విషయం. సో ఇప్పుడు చెప్పండి, ఏది రాజ్యాంగ పరంగా నిలిచేటటువంటి గ్రంథంగా ఉంది? ఒకటేమో రాజ్య వ్యవస్థ, చట్ట వ్యవస్థ కనపడతా ఉంది ఒక దగ్గర మనకి. అది ఈ రోజు కూడా ఆమోదించే ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు కూడా ఆమోదించేటటువంటి పరిధుల్లోనే ఉంది బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్య భాగాలు. దానికి భిన్నంగా భగవద్గీతలో ఉన్నటువంటిది ఏ చట్ట ప్రకారం, ఏ నియమం ప్రకారం మీరు దాన్ని జస్టిఫై చేసుకుంటారో చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ఆ మాటలు చెప్పారో నాకు ఇప్పుడు గుర్తొస్తా ఉంది. అంటే నేను అనుకుంటున్నాను బహుశా ఇలా అనుకుంటుండొచ్చు, ఎందుకంటే ఆయన ఒక బ్యారిస్టర్ కదా, ఆయన కూడా లా చదువుతున్నాను. అయితే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో 76వ సెక్షన్లో ఒక ఎక్సెప్షన్ ఉంది, అంటే ఒక మినహాయింపు ఉంది. ఎవరైనా హత్య చేస్తే వాడిని ఎగ్జామ్ చేయొచ్చు అని. ఎప్పుడో తెలుసా? హత్య మాత్రమే కాదు, ఏ నేరమైనా ఒక వ్యక్తి చేస్తే దాన్ని మినహాయించవచ్చు అని ఒక మినహాయింపు ఉంది. అది ఏం చెప్తున్నానంటే, నథింగ్ ఈజ్ అన్ ఆఫెన్స్, జాగ్రత్తగా, నథింగ్ ఈజ్ అన్ ఆఫెన్స్ విచ్ ఇస్ డన్ బై ఎ పర్సన్ who at the time of doing it by reason of insanity was incapable to know the nature of his act, or that he was doing what was wrong or contrary to law. అంటే ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక నేరం చేస్తున్నప్పుడు అతను చేసినటువంటి నేరం యొక్క స్వభావం అర్థం చేసుకునే స్థితిలో లేకపోతే, అంటే అతనికి ఉన్నటువంటి బుద్ధిమాంద్యం వల్ల, మానసిక అస్వస్థత వలన అతను చేసినటువంటి నేరం యొక్క స్వభావాన్ని అతను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటే అలాంటి వ్యక్తి చేసినది నేరంగా పరిగణించబడదు అని చెప్తాను. నిజానికి భగవద్గీతలో ఉన్నటువంటి మాటలు చదివిన తర్వాత హత్యా నేరానికి పాల్పడే వాళ్ళు ఇదే డిఫెన్స్ని వాడుకోవచ్చు. ఇతను పిచ్చివాడండి, ఇతను చేసినటువంటి నేరానికి ఉన్నటువంటి స్వభావం ఏంటో ఇతనికి తెలియదు, ఇతను కేవలం అతనికి బట్టలు మార్చాడని అనుకుంటున్నాడు, కానీ నిజానికి చేసిన హత్య అని మర్చిపోయాడు, అర్థం అవట్లేదు దానికి, కాబట్టి ఇతనికి శిక్ష వేయడానికి వీల్లేదని బహుశా మనం క్రియేట్ చేయొచ్చేమో వాళ్ళ కోసం. దట్ ఈస్ వాట్ దే ట్రై టు డూ. అంటే వాట్ కైండ్ ఆఫ్ మొరాలిటీ, వాట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ ఇస్ యువర్ భగవద్గీత టీచింగ్ పీపుల్. దీన్ని నేషనల్ బుక్ చేస్తారంటారు, ఇప్పుడు మన పిల్లల మీద రుద్దుతారంటే ఈ గ్రంథాన్ని. రేపు పిల్లలు వచ్చి డోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ దే సే డాడ్ ఐ వాంట్ టు చేంజ్ యువర్ క్లోత్స్. వాట్ దే మీన్ బై దట్?
యూనో నాన్న నేను చంపేస్తాను అని చెప్పకపోకుండా నాన్న నీకు బట్టలు మార్చుకోవడానికి సహాయం చేస్తాను రేపు పిల్లలు అంటే ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బికాస్ యూఆర్ రీడిఫైనింగ్ కిల్లింగ్ ఆల్ టుగెదర్. దిస్ ఇస్ రియలీ బ్యాడ్. దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. హౌ విల్ యూ జస్టిఫై దిస్? దిస్ ఇస్ బార్బరిక్. సో ఇలా వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా మేము కౌంటర్ ఇచ్చామండి. ఒకసారి హిందూ సహోదరులు ఈ వీడియో ఎప్పుడైనా చూస్తే దీని గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోవట్లేదు. మీకు చట్టము, న్యాయము, రాజ్యాంగం ఇదంతా అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కొంచెం వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది. సో ఇమోషన్ వచ్చిన ప్రతి వాళ్ళు కెమెరాని ముందు పెట్టుకొని మాట్లాడకుండా కొంచెం పెద్దవాళ్ళకి అర్థం చెప్పండి పని. నీకు ఇమోషన్ వచ్చినా ఏమొచ్చినా వచ్చి మాట్లాడాలి ఏంటి, మంచిది కాదు అది. బికాస్ యూఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద బ్యాక్ ఫుట్. ఒకవేళ నీ ధర్మాన్ని అందరికీ అర్థం చేయించాలి అనేది నీ ఉద్దేశం అయినా కూడా యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ లాట్ ఆఫ్ హర్ట్ టు యువర్ సెల్ఫ్. సో అలా చేయకండి. సో ఎనీవేస్ అది మీ ఇష్టం. అట్లాగే కొనసాగుతారు చేయండి, మేము ఇట్లాగే జవాబు చెప్తాం, నో ప్రాబ్లం. ఓకే. అయితే బేసిక్లీ మేము హిందూ మతాన్ని లేదా హిందూ మతాన్ని ఆచరించేటటువంటి మా సోదరులని మేము ద్వేషించట్లేదు. ఇందాక నేను వాళ్ళకి ఏ హిందూ కూడా వాళ్ళకి బహుశా ఇవ్వనటువంటి గొప్ప అభినందన నేను వాళ్ళకి ఇచ్చాను. వి రియలీ అప్రిషియేట్ వితౌట్ ఎనీ సర్కాజం ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. నేను చాలా సిన్సియర్గా చెప్పినటువంటి విషయం. సో మేము ఆ కమ్యూనిటీ నేను ద్వేషించట్లేదు. మా బంధువులు ఉన్నారు హిందువులు, మా మిత్రులు ఉన్నారు, మేము ప్రతిరోజు కలిసి పనిచేసేటటువంటి వాళ్ళు హిందువులు చాలామంది. ఓకే. సో వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ దెమ్. కానీ ఎవరైతే వాళ్ళు దే ఫర్గెటింగ్ దట్ దే హ్యూమన్ బీయింగ్స్, దే డీల్ రీజనబ్లీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్, వాళ్ళకి మేము సమాధానం చెప్తాం. మతోన్మాదులకి సమాధానం చెప్తాం. కరుణాకర్ సుగుణ లాంటి మతోన్మాదులకి జవాబు చెప్తున్నాం. ఓకే. సో సరే, ఇంకా ఏమడిగారంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ బాగా ఫేమస్గా తెలిసినటువంటి స్టేట్మెంట్, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాదు. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాదు. నేనే అంటాడేంటి? వై దట్ ఈగో? అది వాళ్ళ సమస్య. బైబిల్ చదువుతుంది అంత ఈగో ఎందుకు? నేనే అంటాడేంటి? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ దే హ్యావ్. బైబిల్ దేవుడికి ఈగో అనేది వన్ ఆఫ్ ద పాసిబుల్ పర్స్పెక్టివ్స్. ఈగో అని చెప్తున్నాడేమో అనేది వన్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. కానీ ఇస్ దట్ ది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పాసిబుల్ అబౌట్? అది మాత్రమే ఆ పద్ధతిలో మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలము. లేదు, ఇంకా రీజనబుల్గా ఆలోచిస్తే బహుశా బైబిల్ దేవుడు చెప్పింది నిజమై ఉండొచ్చాము, ఆయన మాత్రమే నిజమేమో, ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా దాన్ని. దట్ కుడ్ బి ట్రూత్, దట్ మే నాట్ బి ఈగో, బట్ ఇట్ కుడ్ ఆల్సో బి ఎ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్. ఇట్ డి నాట్ బి ఈగోటిస్టిక్ స్టేట్మెంట్. అదేదో ఈగో ద్వారానే చెప్పినటువంటి స్టేట్మెంట్ అయ్యాల్సినటువంటి అవసరం లేదు. సరే, అయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే అట్లా మాట్లాడా? Or are there other religious books also which claim similar things? ఏకీశ్వరవాదం అనేది ఈ గ్రంథం పరిచయం చేసేటటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఈ మార్గం మాత్రమే నిజమైనటువంటి మార్గం అని చెప్పేది కేవలం బైబిల్ మాత్రమేనా? లేకపోతే ఇతర గ్రంథాలు కూడా అలా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మైనారిటీ రిలీజియన్స్ని పక్కన పెడతారు, క్రిస్టియానిటీని, ఇస్లాంని పక్కన పెడతారు. హిందూ మతంలోనే అలాంటి ఆలోచనలు వ్యక్తపరిచే గ్రంథాలు లేవా అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. మళ్ళీ శివపురాణం చూసుకోండి. శివపురాణం చదివితే ఏముంటుంది? నేనే అంటాడు శివుడు. బ్రహ్మ కాదు, విష్ణు కాదు, వాళ్ళంతా అట్లాగే మాట్లాడతారు. అవసరమైతే నేను బ్రహ్మకున్న చాలా తలలో ఒక తల కూడా ఖండించగలను అని అవన్నీ కూడా చెప్తారు. అంటే అసలు విష్ణుకి బ్రహ్మకి కూడా అసలు హీ ఈజ్ ఈవెన్ బియాండ్ దెమ్. శివ ఈజ్ ఈవెన్ బియాండ్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ తయారు చేసిన ఆయన. అది శివపురాణం. ఆ విష్ణు పురాణం చదవండి, మొత్తం రివర్స్ అయిపోతుంది స్టోరీ అంతా. నేనే అంటాడు విష్ణు. తర్వాత బ్రహ్మ పురాణం చదవండి, అక్కడ నేనే బ్రహ్మ గురించినటువంటి గొప్పతనం చదవండి. దేవి భాగవతం చదవండి, అక్కడ ఆది పరాశక్తి
వీళ్ళందరినీ నేనే నా కాలక్షేపం కోసం తయారు చేసుకున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అని. పాయింట్ ఏంటంటే నేనే అన్నది కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు. ఈ గ్రంథాల్లో నేను చదివితే అక్కడ కూడా నేనే అంటున్నారు. తర్వాత భగవద్గీత మీరు చదివితే భగవద్గీతలో 7వ అధ్యాయంలో మీరు 20వ శ్లోకం నుండి 23వ శ్లోకం వరకు కూడా చదువుకుంటారండి. అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళ దేవుళ్ళని ఎంచుకుంటారు, ఆరాధిస్తారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విశ్వాసంలో నేను స్థిరపరుస్తాను. కానీ నన్ను కాకుండా వేరే వాళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళందరూ కూడా తక్కువ బుద్ధి గలవారు, వారికి దొరికే ప్రతిఫలం కూడా చాలా కొంచెమే. తక్కువ స్వభావం కలిగినటువంటి వారు, తక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు ఇతర దేవతల దగ్గరికి వెళ్తారు, కానీ నిజంగా సత్యాన్ని వెతికేవారు నా దగ్గరికి వస్తారు అనే దృక్పథంలో మాట్లాడుతాను. అంటే అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు? బేసిక్ వాళ్ళందరూ ఉన్నారు, పర్వాలేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను, కానీ బేసిక్లీ మీరు రావాల్సింది నా దగ్గరికి అని చెప్తున్నారు. అంతేనా? ఇప్పుడు అది ఈగో కదా. అది చదివినప్పుడు మాత్రం ఈగో అనేటటువంటి పదం ఎందుకు రాదు మీకు మైండ్లో? రాదు, ఎందుకంటే అది బైబిల్ కాదు. ఓకే, సో అసలు వాస్తవానికి ఇంకా చాలా విషయాలు చెప్పాను. కులం గురించి కొన్ని మాట్లాడాలనుకున్నాను, వర్ణ వ్యవస్థ గురించి, అలాగే స్త్రీలకు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి స్థానాన్ని గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను. వాటి గురించి మన చట్టం ఏం చెప్తుందో కూడా నేను మాట్లాడాలనుకున్నాను. ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే, సమయం ఉంటే నేను అది చేస్తాను, ఎందుకంటే మనకు టైం అయిపోతా ఉంది. నేను ఇప్పటికీ చాలా టైం చేస్తున్నాను. సో బేసిక్లీ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి 2-3 అంశాలే అయినప్పటికీ కూడా ఐ థింక్ ఇట్ పుట్స్ ఎవ్రీథింగ్ ఇన్ పర్స్పెక్టివ్. వాట్ ఐ వాంటెడ్ టు సే, వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని ఏ కొలమానంతో అయితే కొలుస్తున్నారో ఆ కొలమానం మనకు ఒక మంచి అవకాశం ఏంటి అని అంటే ఆ ప్రమాణాలు బైబిల్కి వర్తించుకొని వాళ్ళని నిరూపించడానికి, అలాగే అదే ప్రమాణంతో మనం వాళ్ళ గ్రంథాలని కొలిస్తే వాళ్ళు ఎక్కడ నిలవలేదు అని చెప్పడానికి అదొక మంచి అవకాశం. సో లెట్ us యూజ్ దట్ ఆపర్చునిటీ, లెట్ us నాట్ లూజ్ దట్ ఆపర్చునిటీ. అలాంటి అవకాశాలను మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే ఈ జస్టిస్ సోమశేఖర్ కమిషన్ ముందు మేము ఇదంతా పెట్టిన తర్వాత నేను అది సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కేవలం ఒక 15 నిమిషాలు సమయం ఇచ్చాను మాట్లాడడానికి. కొన్ని నెలల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. అందులో 1-2 పారాగ్రాఫ్స్లో వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటి అంటే బైబిల్కి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా, చట్టానికి వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉన్నాయని చెప్పినటువంటి నిందలు ఆధారరహితమైనవి, అవి పరిగణలోకి తీసుకోదగినవి కావు అని కొట్టేశారు. సింపుల్. నిజానికి మన శ్రమ అనుకోకుండా వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సరైనటువంటి రీసెర్చ్ చేసి సమాధానం చెప్తే దిస్ విల్ బి ది అవుట్కమ్. ఇదే దాని ఫలితం. బైబిల్ సత్యమని తెలిపోతుంది. దానికి వ్యతిరేకంగా లేచినటువంటి ప్రతి ఆలోచన కూడా మనం చెరబట్టి దాన్ని అదుపు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఈ పని మనం కలిసి చేద్దాం. దేవుడు తర్వాత కనిపించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.